నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనంకు శంకుస్థాపన చేసిన నారా లోకేష్ ప్రాణత్యాగంతో తెలుగువారికి దారి చూపిన మహనీయుడు అని కొనియాడిన మంత్రి. రైతుల విషయంలో కూటమి సర్కార్ రాక్షసత్వం ప్రదర్శిస్తోందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అంటూ ఆగ్రహం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు చిర్లపల్లి శ్రీనివాస్, గంజి చిరంజీవి. అమలాపురం ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఆర్ఓ మాధవి. సూపరింటెండెంట్తో సహా 4 ప్రధాన వైద్యులు గైర్హాజరవడం పట్ల అసంతృప్తి. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తాను అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు, జాతీయ రహదారుల నిర్మాణం, కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనపై దృష్టి సారించినట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారుల నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయలు నిధులు సాధించామని, పిప్పర లోసరి రహదారికి 100 కోట్ల సిఆర్ఐఎఫ్ నిధులు సాధించామని, 2500 కోట్లతో చేపట్టాలనుకున్న NH 165 వయా భీమవరం బైపాస్ రోడ్డు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ఆర్ రేట్లు పెంచడంతో ప్రాజెక్టు వ్యయం 3200 కోట్లకు పెరిగిందని, అదనంగా పెరిగిన 700 కోట్లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అంగీకరించారని ఆయన తెలియజేశారు. 3200 కోట్లతో డిపిఆర్ కూడా సిద్దమైందని అన్నారు. చెన్నై విజయవాడ వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించాలని రైల్వే మంత్రిని, రైల్వే ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి చర్చించడం జరిగిందని అన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైనప్పటికీ ఈ సమస్యలు పరిష్కరించామని, ఈ నెలలోనే నరసాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ రైలు పొడిగింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. అత్తిలి రైల్వే స్టేషన్లో కరోనా మహమ్మారి తర్వాత ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చిన హామీ మేరకు తాను రైల్వే ఉన్నతాధికారులతో చర్చించానని మంత్రి తెలియజేశారు. తన విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ అధికారులు పూరి, తిరుపతి మరియు కాకినాడ, చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్లకు అత్తిలిలో హాల్ట్ ఇచ్చేందుకు అంగీకరించారని, 2 రోజుల్లో ఈ విషయంపై ఉత్తర్వులు విడుదలవుతాయని ఆయన వెల్లడించారు. నరసాపురం, అరుణాచలం వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును మరో నెల పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలియజేశారు. ఈ రైలును రెగ్యులర్ రైలుగా మార్చాలని తాను చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పందన వచ్చిందని, అరుణాచలం రైలుకు రెగ్యులర్ రైలుగా అనుమతి లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి వర్మ తెలియజేశారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్దికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 26 కోట్లు కేటాయించిందని, అదనంగా మరో 18 కోట్లు మంజూరు చేయించామని ఆయన పేర్కొన్నారు. అలాగే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ వద్ద గూడ్ షెడ్ రహదారి నిర్మాణానికి 7.50 కోట్లు మంజూరు చేయించామని కేంద్ర మంత్రి తెలియజేశారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక, మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆనాడు పార్లమెంట్లో ప్రజలకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజల అవసరాల మేరకు, నియోజకవర్గ అభివృద్ధి మేరకు నా సాయశక్తిన, శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి రైల్వేస్, జాతీయ రహదారుల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడే జాతీయ రహదారుల నుండి ఇప్పటికే అనేక అనుమతులు సంపాదించడం జరిగింది. సిఆర్ఐఎఫ్ నిధులు కానీ, అదేవిధంగా ఏదైనా 165 హైవేకి సంబంధించి, అందులో భాగంగా ఉన్న భీమవరం బైపాస్కి సంబంధించి 2500 కోట్లు గడ్కరీ గారు ప్రకటిస్తే, మరి ఈ వారంలో డిపిఆర్ తయారు చేస్తే దాదాపు 3200 కోట్లు వచ్చినటువంటి సందర్భం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం కొత్త సిఎస్ఆర్ రేట్లు ఏదైతే ఉన్నాయో, కొత్త రేట్లు ప్రకటించిన కారణంగా, అదేవిధంగా సాయిల్కి సంబంధించి మన డెల్టా ప్రాంతంలో కొంత మెతక నేల ఉన్న కారణంగా అంచనాలు పెరిగాయి. మరో 700 కోట్లు అదనంగా అవసరమవుతున్నాయి. వీటిని కూడా మంజూరు చేయడానికి గడ్కరీ గారు అనుమతించారు అనేటువంటి విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి రైల్వేతో కానీ, జాతీయ రహదారుల శాఖలతో కానీ విషయం కోఆర్డినేట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. నిబంధనలు కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైతే వందే భారత్ రైలు ఉన్నదో దాదాపు అన్నీ కూడా పూర్తయ్యాయి.
గత సంవత్సర కాలంగా దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీసు టెక్నికాలిటీసు చాలా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. దాదాపుగా అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి దాన్ని పరిష్కారం చూపెట్టి దానికి వందే భారత్ ఏదైతే చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ నర్సపూర్ వరకు ఏ విధంగా తీసుకురావాలనేటువంటి 2 రైల్వే జోన్లు వీటిని కోఆర్డినేట్ చేసి అధికారులని జెడ్ఎంస్ని కోఆర్డినేట్ చేసి రైల్వే మినిస్టర్ని పదే పదే కలవడం, ఆయన కూడా సమస్యను వివరించడం ద్వారా దాన్ని ఒక కొలుక్కు తీసుకొచ్చాం. దాదాపు ఈ నెలలోనే దానికి సంబంధించి ప్రకటన వెలువడుతుంది అనేటువంటి ఆశాభావం నాకైతే ఉంది. మన పార్లమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అత్తిలి రైల్వే స్టేషన్లో 2020లో కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి నుండి కూడా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగడం లేదనేటువంటి విషయం అత్తిలి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన. ఎన్నికల్లో కూడా వారు కోరడం జరిగింది, నేను దానికి అంగీకరించడం జరిగింది. అందుకు అనుగుణంగా రైల్వే మంత్రి ఢిల్లీ నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏదైతే 2 ఎక్స్ప్రెస్ రైళ్లు అత్తిలిలో ఆగడానికి నిర్ణయం చేశాం, దీనికి సంబంధించి ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేస్తాం. ఒక వారం రోజుల్లోపే అత్తిలిలో 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగే విధంగా మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని నాకు నిన్న రైల్వే మినిస్టర్ పేషి నుంచి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది రాత్రి. ఏదైతే 2 ట్రైన్స్ ఉన్నాయో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్, అలాగే రిటర్న్లో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్, తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. అంటే ఇది వాస్తవంగా వారానికి 3 రోజులు ఒక పేరుతో మరొక 4 రోజులు ఇంకో పేరుతో నడుస్తుంది. ట్రైన్ ఒకటే, పేరు మార్పు. కాబట్టి ఆ ట్రైన్కి అత్తిల్లో ఆల్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా ఏదైతే చెంగల్పట్టు నుండి కోకనాడ వరకు ఉన్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ను కూడా అత్తిల్లో ఆపాలని నిర్ణయించామని నిన్న ఢిల్లీ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖ నాకు టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫార్మాలిటీస్ 2-3 రోజుల్లో పూర్తి చేసి ఈ వారంలోనే అత్తిలి స్టేషన్లో ట్రైన్స్ ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారులు రైల్వే మంత్రి పేషి నుంచి కూడా అధికారులు నాకు చెప్పడం జరిగింది. ఏదైతే పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు మన ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం, భీమవరం కానీ నర్సాపురం కానీ తాడేపల్లిగూడెం కానీ దాదాపు 26-27 కోట్లతో ఒక్కో రైల్వే స్టేషన్కి అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ కింద మనం అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అదనంగా నిధులు కావాలంటే ఇదివరకు ఇచ్చినటువంటి 26 కోట్లు కాకుండా అదనంగా 18 కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో మంజూరు చేయడం జరిగింది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. అదేవిధంగా తాడేపల్లిగూడెం గూడ్స్ షెడ్ వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో దానికి దాదాపు 7 కోట్లు 7.5 కోట్లతో అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరయ్యాయి. అదేవిధంగా అత్తిల్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో శేషాద్రి ట్రైన్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ విధంగా దాదాపు 3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇప్పటికే 2 అనుమతులు సాధించాం. అత్తిలి రైల్వే స్టేషన్ కూడా పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ విధంగా రైల్వేల్లో కూడా మనం గణనీయమైనటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో సాధించాం. జాతీయ రహదారిలో కూడా ఈ ప్రాంతంలో దాదాపు 15 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏదైతే 165 ఇంక్లూడింగ్ భీమవరం బైపాస్ ఏదైతే ఉందో దాన్ని కూడా పరిష్కార మార్గాన్ని చూపెట్టాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా మంచి ప్రతిపాదనలు మనం కేంద్ర మంత్రికి సమర్పించాం. గడ్కరీ గారు చాలా సానుకూలంగా కూడా మన పార్లమెంట్ విషయంలో స్పందిస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు అరుణాచలం వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ యాక్చువల్గా అది జూలై 9 నాడు ప్రారంభించాం. అక్టోబర్ 9కి 3 నెలల్లో ఒక ట్రైన్గా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేను పదే కోరిన మీదట దాదాపు 3 నెలల్లో బుకింగ్ కూడా మొదటి రోజులోనే అయిపోయినటువంటి అంత రద్దీ డిమాండ్ ఉన్నటువంటి ట్రైన్ అని. అంటే అది వయ్యా తిరుపతి పోతుంది అరుణాచలం. రాష్ట్రంలో అనేక ప్రధానమైనటువంటి నగరాల గుండా తిరుపతి మీదుగా అరుణాచలం చేరేటువంటి ట్రైన్ అది. మన ప్రాంతంలో అరుణాచలేశ్వరుని భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే అక్టోబర్ 9తో 3 నెలలు పూర్తయ్యేటువంటి సందర్భంలో నేను రైల్వే అధికారిని కోరినప్పుడు అది అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా మనం కంటిన్యూ చేస్తాం, 1 నెల అదనంగా. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని నేను మాట్లాడినప్పుడు, జడ్ఎం గారితో మాట్లాడినప్పుడు, రైల్వే మంత్రి గారికి కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు తప్పనిసరిగా ఆ ట్రైన్ని కంటిన్యూ చేస్తామనేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అరుణాచలం ట్రైన్ కూడా కంటిన్యూ అవుతుంది అనేటువంటి విశ్వాసం నాకుంది. త్వరలో కూడా దాన్ని ఇవాళ వారానికి 2 రోజులు నడిచేటువంటి పరిస్థితి కానీ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దాని ఫ్రీక్వెన్సీని మరింత పెంచే విధంగా
రెగ్యులర్ ట్రైన్గా చేసే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. దాని మేరకు రైల్వే అధికారుల నుండి కూడా సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేశారనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు కానుంది. తూళ్లూరు పెద్దపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ స్మృతివనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, మ్యూజియం, మినీ థియేటర్ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాది మంది తెలుగు వారికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. రైతుల విషయంలో కూటమి సర్కార్ రాక్షసత్వం ప్రదర్శిస్తోందని, కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ సుదీర్ఘ పాలన అనుభవం ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు వ్యవసాయ సీజన్లో రైతులకు ఏ మేరకు ఎరువులు కావాలో ముందుగానే ప్రణాళికను సిద్దం చేసుకోవాలనే విషయం తెలియదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా యూరియా కొరత, పంటలకు మద్దతు ధరలపై అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించి డిమాండ్ పత్రాలు సమర్పించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇంపోర్ట్ చేసుకున్నా మరి దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కదా, మరి వాళ్ళ ప్రభుత్వమే కదా, మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లోనూ, మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? అధికారం స్వాతం ఉండి ఆ నార్థన్ స్టేట్స్ లో ఏ విధంగా జరుగుతున్నాయి, శ్రద్ధ లేకపోవడం, వాటి పట్ల నిరాశ చూపడం, అయిపోయిన తర్వాత వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని రీతిలో చందనంగా ఉంది. అందుకే ఇవాళ పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీ, మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికే చాలా అధికారులను కలడం, వాళ్ళని ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్ గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. పరిపాలన వచ్చి గాలి కొద్ది పరిపాలన సమ్మించిపోయింది. ఎక్కడా కూడా పరిపాలన కనుచూపు మేరలో కనిపించట్లేదు ఏ కార్యక్రమం జరిగినా సరే. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ కార్యక్రమం తీసుకున్నాం.
పైపచ్చులు ఎప్పుడు అంటారు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఈ మాట చూడలే, నిన్నే చూశాను ఆయన నోట్లు. దమ్ముంటే అని, ఇది మన యుద్ధాలు గట్రా కాదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు దమ్ముంటే అంటున్నావు కదా. నువ్వు రాష్ట్రంలో 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. అదే అధికార పక్షం కూటమి, ప్రతిపక్షం వచ్చి వైసీపీ పార్టీ. ప్రతిపక్షంగా నువ్వు అసెంబ్లీలో మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. ఎందుకు మనం దొంగతున్నావు? ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు మానేసి ఇప్పుడు దమ్ములు ఇప్పుడు వచ్చే రైతులు మా కాస్త దమ్ములు అంటే ఉడుపులు ఇది చేసుకోవడం చేయడం, వేసి దమ్ములు వేసుకోవడం ఇవ్వాల్సిన యూరియా ఇవ్వట్లేదు. నువ్వు ఆ పట్ల పండించుకోవడం నువ్వేం చెప్తావు? ఉడుపుల గురించి దమ్ముల గురించి నీకు ఏంటి? నీకు చేతలు మాటలు గొప్ప, చేతలు ఏదంటే చెప్పినట్టుగా వస్తాయి. కాబట్టి చాలా దురదృష్టం. నేను చూశాను మంత్రి గారి మాటల్లో. వాణిజ్య పంటల కంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా అదే సపోర్ట్ చేయలేదంట. మీరే పత్రికా సోదరులు, మీరు ఇవాళ ఉద్యోగంలోకి వచ్చిన సోదరులు కాదు, ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు కాదు. మీరు ఎప్పటి నుంచో 10, 20, 30 సంవత్సరాల నుంచి మీరు వచ్చి దీంట్లో ఉన్నవాళ్ళు. మీ అందరూ కూడా గత ప్రభుత్వంలో కానీ ఏ పంటకైనా సరే, ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యాన్ని వస్తే ఇప్పుడే ఒక క్షణంలో 2-3 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేస్తాం. ఏ సమస్య అయినా సరే. ఈవెన్ కోవిడ్ లాంటి సమస్య వస్తే, ఐటీ పండుగ వచ్చే ఇబ్బంది వస్తే తీసుకుపోయి ఎగిరిచి వెస్ట్ బెంగాల్ అటు పంపించి అక్కడ అమ్మించి వాటికి వచ్చి ఆ రైతులను ఆదుకున్నాం. గుంటూరులో ఉన్న పొగాకు రైతులను ఆదుకున్నాం, మిరప రైతుల్ని ఆదుకున్నాం. ఏ ఒక్కరైనా సరే. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.